అన్ని వర్గాల ప్రజల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఎన్నికల హామీలను 100% అమలు చేశామని గుర్తు చేశారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవుళ్ల వెంకట్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో వడ్డెర్లకు మైనింగ్ లో 15% రిజర్వేషన్లు కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. క్వారీ కార్మికులుగా ఉన్న వడ్డెర్లను వాటికి యజమానుల్ని చేసేందుకు కూటమి ప్రభుత్వం 15% రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ నాయకులు చల్ల ఆంజనేయ ప్రసాద్, నాగల సుజాత, సాంబయ్య, బత్తుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ఎన్నికల చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకుంటూ ముఖ్యంగా బీసీ వర్గాలకు వెనకబడినటువంటి వర్గాలు కాకుండా వెన్నముక్క లాంటి వర్గాలు అంటూ భావించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ముఖ్యంగా బీసీల్లో వడ్డెర జాతి ఎంతో కష్టపడి తమ నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం తమ కాళ్ళ మీద నిలబడి గర్వంగా బ్రతికేటువంటి వడ్డెర జాతి కులస్తులు. ముఖ్యంగా వడ్డెర జాతులకు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా అండగున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ముఖ్యంగా వడ్డెర కులస్తుల్లో ఉపాధి లేనటువంటి వాళ్ళు కానీ కష్టపడేటువంటి కూలీలను ఈరోజు వ్యాపారస్తులుగా మార్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మైనింగ్ రంగంలో 15% రిజర్వేషన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వడ్డెర కులస్తుల్ని మైనింగ్ వ్యాపారస్తులుగా, పెద్ద వ్యాపారస్తులుగా మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే 50% సీనరేజ్లో కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి ప్రతిపాదన కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్ల దగ్గర నుండి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మీద కూడా రాయితీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున బీసీలకు న్యాయం చేసేటువంటి విధంగా అనేక విధాలుగా ఈరోజు ప్రతిపాదనలు చేసి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతే ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, గతంలో వడ్డెర జాతికి సంబంధించినటువంటి కులస్తులందరినీ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో అయితే ఈ ప్రభుత్వం వెన్నుముక్క లాంటి బీసీలకు డిక్లరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యంగా రాజకీయంగా కూడా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఇదే 34% ఉన్నటువంటి స్థానిక సంస్థ రిజర్వేషన్లో వైసీపీ ప్రభుత్వం 24% కుదించి దాదాపు 16,800 మంది రాజకీయాన్ని సమాధి చేసినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ఈరోజు నిజంగా అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ళగా క్వారీల్లో నలిగిపోతున్న వడ్డెర జాతికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కానుకైతే ఇచ్చారు. క్వారీల్లో కూలీలుగా ఉన్న మేము త్వరలోనే యజమానులుగా మారబోతూ ఉన్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకుంటూ ఏదైతే 15% రిజర్వేషను రేపు క్యాబినెట్లో పెట్టబోతా ఉన్నారో వారికి మా ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వడ్డెర్లని కూలీలుగా మార్చి వారి పార్టీలో ఉన్న ధనవంతులకి ఆ క్వారీలు అప్పచెప్పి వడ్డెర్లని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఆఖరికి క్వారీల్లో చనిపోతే కూడా కనీసం వారికి బీమా లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వడ్డెర్లని కూలీగా కాదు యజమానులు చేస్తా ఉన్న బాబు గారికి వ్యత్యాసం చూడాల్సిందిగా రాష్ట్రంలో వడ్డెర ప్రజలందరూ కోరుతా ఉన్నాం. అదే కాదు, నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం డమ్మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేవలం చైర్మన్ గారికి కూర్చున్న కుర్చీ కూడా అయిన పరిస్థితుల్లో నాడు జగన్మోహన్ గారు గవర్నమెంట్ ఉంటే ఈ రోజున వడ్డెరల్ని ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న
కృషిని నిజంగా రాష్ట్రంలోని ఒడ్డర్లు మొత్తం గమనించాలా. మోసగారైన జగన్మోహన్ రెడ్డి గారిని వెంపడ ఉండి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్న కొంతమంది ఒడ్డర్ నాయకులు చెప్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా అవగాహన తెచ్చుకొని నాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు,